అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. స్పీకర్ నోటీసులు ఇచ్చిన వేళ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హాట్ కామెంట్స్ చేశారు. స్పీకర్ నోటీసులకు తమ అడ్వకేట్ వివరణ ఇస్తూ లేఖ రాశారని, దానికి స్పీకర్ నుంచి ఇంకా జవాబు రాలేదన్నారు. విచారణకు తనను వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పలేదన్నారు. తనను బీఆర్ఎస్ సస్పెండ్ చేయలేదని, వారు తీసుకునే యాక్షన్ పై రియాక్షన్ తప్పక ఉంటుందన్నారు. ఎన్నికలకు తాను భయపడరని దానం నాగేందర్ స్పష్టం చేశారు. స్పీకర్ గారు ఇచ్చిన దానికి మా అడ్వకేట్ ద్వారా మనం రిప్లై పంపించడం జరిగింది. మళ్ళీ నాకు స్పీకర్ నుంచి ఇంకా పిలిపేం రాలేదు. వచ్చినప్పుడు నేను నా అడ్వకేట్ వెళ్ళి మేము ఇస్తాం తప్పకుండా. అదేవిధంగా మేము ఇచ్చినటువంటి రిప్లై ఇప్పటిదాకా మాకు వచ్చిన దానికి మేము రిప్లై జవాబు ఇచ్చాము ఒకటి. కానీ ప్రత్యేకంగా మమ్మల్ని మరి ప్రెసిడెంట్ గమ్మని ఎక్కడ స్పీకర్ గారు ఇప్పటిదాకా చెప్పలేదు. చెప్పినప్పుడు నేను వ్యక్తిగతంగా పోయి క్రాస్ ఎగ్జామినేషన్ పిటిషనర్స్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. నాకు తెలిసిన లా ప్రకారంగా పిటిషనర్స్ కి ఉంటది. తర్వాత నన్ను పిలుస్తుండొచ్చు. నన్ను పిలిచినా కూడా నేను తప్పకుండా వెళ్ళి నా ఎక్స్ప్లెనేషన్ మీరు రాజీనామా చేయాల్సిన లేదంటే అనర్హత వేటు పడుతుందనే భయంతో ఇట్లా అఫిడవిట్ దాఖలు చేశారు దానం అని చెప్పేసి రెండే ఇష్యూలు. రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చినా, ఒకవేళ అట్లా డిస్క్వాలిఫికేషన్ వచ్చినా, నేను ప్రజాబలంతో ఇన్నిసార్లు గెలిచాను. అక్కడ ఆసిఫ్ నగర్ లో ఎంఐఎంలో అంత బలమైన ఉంటేనే నేను ప్రజలతో గెలిచాను. కాబట్టి ప్రజల మనిషిని, ప్రజల మధ్యలో ఉండేటోని. ప్రజాబలమే నా బలం. తప్పకుండా నేను అలాంటి పరిస్థితి వస్తే తప్పకుండా మళ్ళీ ప్రజాక్షేత్రంలో వస్తాను. తప్పకుండా మళ్ళీ పోట్లాడతాను. కాంగ్రెస్ ఎమ్మెల్యే చెప్పిన మళ్ళీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని చెప్పేసి అఫిడవిట్ ఇవ్వడంలో అఫిడవిట్ స్పీకర్ ఇచ్చిన దాంట్లో మా అడ్వకేట్ ఇచ్చారు. మా అడ్వకేట్ గారు ఢిల్లీలో ఉండే ఈ రోజు మాట్లాడి మా అడ్వకేట్ తో మాట్లాడిన తర్వాత నేను చూస్తాను. ఎమ్మెల్యే నేను ఖైరతాబాద్ ఎమ్మెల్యే అని చెప్పు. వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చెప్పారు. నన్ను సస్పెండ్ చేయలేదు కాబట్టి సస్పెండ్ చేసి ఉంటే వేరే రకం ఉండేది. దానికి రేపు జవాబు వేరే చెప్పేది. కాబట్టి వాళ్ళు ఏ రకంగా జస్టిఫై చేసుకుంటారో దాన్ని బట్టి నా యొక్క రిప్లై ఉంటుంది. రేపు స్పీకర్ గారి దగ్గరికి పోయే విషయాన్ని నేను సబ్జుడిస్ అవుతుంది కాబట్టి అందుకే నేను ఎన్ని క్వశ్చన్ వేసా చెప్తలేను. రేపు స్పీకర్ గారిని కలిసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కంటెంట్స్ ఏమున్నాయో దానికి రిప్లై ఇచ్చి నేను మళ్ళీ చెప్తాను. అనర్హత వ్యవహారంలో స్పీకర్ నోటీసులపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. నోటీసులకు వివరణ ఇస్తూ తమ అడ్వకేట్ లేఖ రాశారని, ఆయన నుంచి జవాబు ఇంకా రాలేదని చెప్పారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ. అనుష, అటు దానం నాగేందర్ వ్యవహారం ఏదైతే ఇప్పటికే స్పీకర్ పరిధిలో ఉన్నటువంటి అనర్హత పిటిషన్ కి సంబంధించిన అంశం పైన ట్విస్ట్ల మీద ట్విస్టులు వస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాము. స్పీకర్ నోటీసులు ఇచ్చిన వేళ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారని కూడా మనం చెప్పాలి. స్పీకర్ నోటీసులకు తమ అడ్వకేట్ వివరణ ఇస్తూ లేఖ రాశారని, దానికి స్పీకర్ నుంచి ఇంకా జవాబు రాలేదన్నారు. విచారణకు తనను వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పలేదన్నారు. తనను బీఆర్ఎస్ సస్పెండ్ చేయలేదని, వారు తీసుకునే యాక్షన్ పైన తన రియాక్షన్ తప్పక ఉంటుందన్నారు. ఎన్నికలకు తాను భయపడనని దానం నాగేందర్ స్పష్టం చేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాం. దానం నాగేందర్ వ్యవహారానికి సంబంధించి రోజుకొక అంశం వెలుగులోకి వస్తుంది. ఆయన రోజుకొక మాట మాట్లాడుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. మొన్నటి వరకు కూడా తాను ముక్కుచూటి మనిషినని, తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని ఆయన మాట్లాడినటువంటి సందర్భాలు, వీడియోలు మనం చాలా మటుకు చూసాము. కానీ ప్రజెంట్ నిన్న స్పీకర్ నోటీసులు ఇచ్చిన తర్వాత ఏదైతే తాను ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని, తనను బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసినట్టు కూడా తనకు తెలియదంటూ కూడా ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాంతో పాటుగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను కూడా ఒక రకంగా రాజకీయ విశ్లేషకులు చెప్తున్న దాని ప్రకారం చూస్తే మాత్రం ఖచ్చితంగా ఆయన అటు రాజీనామా చేసే అవకాశాలు తక్కువ ఉన్నాయా అనేది కూడా ఆలోచన చేస్తున్నారు అనేది కూడా ఏదైతే రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేస్తా ఉన్నారు. దాంతో పాటుగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యల పైన కూడా పెద్ద ఎత్తున రాజకీయంగా దుమారం రేపుతున్నాయి అనేది కూడా మనం చెప్పాలి. బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మాత్రం ఖచ్చితంగా
కాంగ్రెస్ పార్టీ బి ఫామ్ నుంచి ఆయన పోటీ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఆయన పైన అనర్హత వేటు పడి తీరాల్సిందే. ఈ అంశం కోర్టులో వేసినా కూడా ఆయన ఖచ్చితంగా డిస్క్వాలిఫై అవుతారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తున్నాము. ప్రధానంగా తనను బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసింది, అది తమ దృష్టికి రాలేదంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం ఒక రకంగా సంచలనంగానే చెప్పవచ్చు. మొత్తం మీద వేచి చూడాల్సిన అవసరం ఉంది. స్పీకర్ దానం నాగేందర్ వ్యవహారం పైన ఎలా స్పందిస్తారు? ఎందుకంటే నిన్న స్పీకర్ నోటీసులు జారీ చేసినటువంటి నేపథ్యంలో అటు స్పీకర్ నోటీసులకు ఆయన అడ్వకేట్ లేఖ రాశారంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ప్రజెంట్ స్పీకర్ ఇప్పటి వరకు కూడా దాదాపుగా 10 మంది ఎమ్మెల్యేల డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ పైన 7గురికి సంబంధించినటువంటి అంశం పైన ఆయన ఏదైతే కొట్టివేసినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాము. ప్రజెంట్ దానం నాగేందర్ అంశం కావచ్చు, కడియం శ్రీహరి అంశం కూడా చాలా కీలకంగా ఉంది. ఎందుకంటే ఇప్పటికే 3 దఫాలుగా ఈ ఏదైతే అనర్హత పిటిషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక చివరి అవకాశం ఇదే అని చెప్పాలి. 2 వారాల్లో నిర్ణయం తీసుకోవాలనేది కూడా స్పీకర్ కు అటు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో స్పీకర్ ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు గత్యంతరం లేని పరిస్థితిలో స్పీకర్ ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడిందని కూడా చెప్పాలి. ప్రజెంట్ దానం నాగేందర్ అంశం పైన స్పీకర్ ఎలా స్పందించబోతా ఉన్నారు అనేది కూడా కొంత వేచి చూడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అనుష, మొత్తం మీద దానం నాగేందర్ చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం రాజకీయంగా పెద్ద దుమారం రేపుతున్నాయి అనేది కూడా మనం చెప్పాలి. రోజుకొక మాటను దానం నాగేందర్ మాట్లాడుతున్నారంటూ కూడా ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా వ్యాఖ్యానిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. తమ వద్ద మరిన్ని ఆధారాలు ఉన్నాయి, వీటిపైన కూడా తాము సుప్రీంకోర్టు తిరిగి వెళ్తామంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీమ్స్ కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. అనుష, రైట్ వంశీకృష్ణ, థ్యాంక్ యూ. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.